शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। మనకి మామూలుగా 4 పురుషార్థాలు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెప్పని 4 పురుషార్థాలు. వాటి చుట్టూతానే మన జీవనం మొత్తం కూడా ఉంటూ ఉంటుంది. అంటే మనకి సహజంగా లోకంలో ప్రసిద్ధమైనటువంటి పురుషార్థాలు అందరూ కూడా దానితో సంబంధం ఏర్పరచుకోదగినటువంటి పురుషార్థాలు, అంటే సహజంగా సంబంధం ఉండేటటువంటి పురుషార్థాలు 2. అవి ఏమిటి అని అంటే అర్థము, కామము. అర్థం అంటే సంపద, అంటే డబ్బు ఒక్కటే కాదు, సంపద. అది రకరకాల, అంటే ఇప్పుడు మనకి పిల్లలు, తర్వాత కుటుంబము, అలాగే డబ్బు, రకరకాలుగా రూపంలో ఉన్నటువంటి సంపద, అది అర్థము. అలాగే కామము అంటే మనకి రకరకాల కోరికలు ఉంటాయి. ఈ 2 కూడా సహజమైనటువంటి పురుషార్థములు. పురుషార్థం అంటే ఏమిటి అని అంటే యజ్ఞాతం సత్ స్వవృత్తితయా ఇష్యతే సపురుషార్థ అని చెప్పని అంటారు. అంటే ఏదైతే తెలుసుకున్న తర్వాత ఇది నాకు కావాలి అని అనిపిస్తుందో అది పురుషార్థం. కాబట్టి ఈ అర్థము, కామము అనే పురుషార్థములను వదిలేస్తే, అట్లాగే అంటే వాటికి ఒక దిశానిర్దేశం కనుక లేకపోతే అవి విశృంఖలంగా మనిషిని ప్రేరేపించడం వలన లోకంలో చాలా అవ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఈ రోజున మనం చాలా చోట్ల చూసేది కూడా అదే. ఎక్కడైతే ధర్మం అనేది లేదో, ధర్మం అనేది తెలియదో, లేకపోతే అధర్మం అనేది ప్రబలుతుందో అక్కడ ఈ అర్థకామాలు స్వైర విహారం చేస్తూ వాటి వలన మనుషులు వాటి వలన వీళ్ళు ప్రేరేపింపబడతారు. కానీ వీళ్ళు ఆ అర్థకామాలని వారి వశంలో ఉంచుకోవటం అనేది కుదరదు. మరి ఎట్లా అవి చెయ్యాలి అని అంటే అందుకనే ధర్మమని ఒకటి, మోక్షమని ఒకటి. ధర్మం అనేది ఈ అర్థకామాలని సరిగ్గా మనం సమతులతని ఏర్పరచుకుంటూ మన జీవనాన్ని సాగించడం కోసం ధర్మం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఈ ధర్మంతో బద్ధమైనటువంటి అర్థకామాలు అవి మోక్షం అనే పరమ పురుషార్థం వైపు మనిషిని తీసుకుని వెళ్తాయి అని. అందుకనే మనకి మన ధర్మంలో, సనాతన ధర్మంలో మోక్షం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్తూ ఉంటారు. మోక్షం అనే పురుషార్థం కోసం మనం అన్నీ చెయ్యాలి అని. కానీ అది చాలా దూరంగా ఉంటుంది. అది అంత సులభంగా మనకి వచ్చే లేదా ప్రాప్తమయ్యేటటువంటి పురుషార్థం కాదు. మరి దాన్ని ఎలా దాన్ని అటువైపు ఎలా పయనించాలి అని అంటే ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలనే పురుషార్థాలని సేవిస్తూ ఉండటం. ఇది ఎలా చేస్తాము? మరి ధర్మం అనే దాన్ని ఎవరు మనకి చెప్తారు అని అంటే మనకి వేదము, శాస్త్రము, ఇవి మనకి ధర్మాన్ని గురించి చెప్తూ ఉంటాయి. కొన్నిసార్లు ధర్మం అంటే పుణ్యమని, అలాగే కొన్నిసార్లు ధర్మం అంటే పుణ్య కార్యములని, ఇంకొన్నిసార్లు ధర్మం అంటే కర్మ అని అర్థం కూడా చెప్తూ ఉంటారు. ఈరోజు మనం ఏదైతే ఆచరణ చేస్తూ ఉన్నామో ఋషిపంచమి వ్రతం, అది కూడా ధర్మంలో భాగం. అంటే ఏమిటి అని అంటే శాస్త్రంలో ఏ కర్మలని ఆచరించాలని విధానం, అంటే విధి అని అంటారు శాస్త్రానుసారేణ. ఏదైతే విధి చేశారో దానిని అనుసరిస్తూ, అంటే ఇప్పుడు మనకి నామకరణం 11వ రోజు చేయాలి. ఎందుకు చేయాలి నామకరణం 11వ రోజు అంటే దానికి ఒక శాస్త్రవాక్యం ఉంటుంది, దానికి ఒక ప్రమాణం ఉంటుంది. దానిలో 10 రోజులు జాతాశౌచం అని మనకి పురుడు అని అంటూ ఉంటాం, అది ఉంటుంది. 11వ రోజు మనకు శుద్ధి అనేది కలుగుతుంది. ఆ రోజున తండ్రి పిల్లాడికి నామకరణం చెయ్యాలి. ఏకాదశేహని పితానామకుర్యాత్ అని శాస్త్రం. కాబట్టి 11వ రోజు నాడు తండ్రి ఏ పేరైతే తన పిల్లాడికో, పిల్లకో, అమ్మాయికో పెడతాడో ఆ జన్మకి ఆ పిల్లవాడు లేదా ఆ కొడుకు కానీ కూతురు కానీ ఆ పేరుతో ఆ జన్మకి పిలువబడతారు అని చెప్పని శాస్త్రం విధించింది. కాబట్టి మనం అట్లా ఆచరించుకుంటూ ఉన్నాం.
అలాగే రకరకాల కర్మలని దీనిలో వర్ణ ధర్మాలని, ఆశ్రమ ధర్మాలని, సామాన్య ధర్మాలని ఇలా రకరకాల రీతులలో ధర్మం అనేది విభజింపబడి ఉంటుంది. సామాన్య ధర్మాలు అంటే సత్యం అసత్యం ఆడకపోవటం, పరుల యందు అసూయ కనబరచకపోవటం, సత్యాన్ని మాత్రమే పాటించటం, ఇట్లా రకరకాలవి సామాన్య ధర్మాలు. మనిషి అన్నటువంటి వాడికి సామాన్యంగా చెప్పినటువంటి ధర్మాలు సామాన్య ధర్మాలు. అలాగే ఆశ్రమ ధర్మాలు, మనకి 4 ఆశ్రమములు ఉంటాయి. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, అలాగే సన్యాసము అని చెప్పారు. సో బ్రహ్మచర్యావస్థలో కొన్ని నియమాలు, కొన్ని ధర్మాన్ని చెప్పారు. బ్రహ్మచర్యావస్థలో ఏమిటి అని అంటే గురు శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం చేయటం అనేది బ్రహ్మచర్యావస్థలో చెప్పినటువంటి ధర్మం ముఖ్యమైనటువంటిది. గార్హస్థ్యం అంటే పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థుడైనటువంటి తర్వాత వాడి వర్ణాన్ని అనుసరించి ఏవైతే కర్మాచరణలను చెప్పారో అవి చేసుకుంటూ, అలాగే సమాజంలో ఎవరైతే ఇప్పుడు బ్రహ్మచారులు కానీ అటు సన్యాసులు కానీ ఉంటారో వాళ్ళని సేవిస్తూ, గృహస్థుడు సమాజానికి తల్లి వంటి వాడు అని శాస్త్రం చెప్తుంది. అంటే ఏమిటి అని అంటే తల్లి కొడుకుని కానీ కూతుర్ని కానీ పోషిస్తుంది. అలాగా ఈ సమాజంలో గృహస్థుల మీద ఆధారపడి చాలా వ్యవస్థలు ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మచారులకు కానీ, అంటే ఇప్పుడు అది మనకి స్ఫుటంగా కనిపించకపోయినా ఇప్పటికీ బ్రహ్మచారులను ఎవరు పోషిస్తున్నారు అని అంటే గృహస్థులే పోషిస్తున్నారు. అది తల్లిదండ్రులే అవుతున్నారు. కానీ ఇంతమంది మనం చూస్తే కనుక ఏంటి వారాలు చెప్పుకోవటం అని ఇలా రకరకాల సంప్రదాయాలు మనకు ఉండేవి. వీటన్నిటిలో కూడా ఏంటి అంటే గృహస్థులు అటు సన్యాసులకు కానీ ఇటు బ్రహ్మచారులకు కానీ వారిని పోషించడం అనేది వీళ్ళ ధర్మంగా చెప్పారు. అలాగే వాళ్ళకి నిత్యకర్మలు కొన్ని చెప్పారు, నైమిత్తిక కర్మలు కొన్ని చెప్పారు. అలా నిత్యకర్మలు అంటే ఇప్పుడు మనకి సంధ్యావందనం, ఔపాసన ఇట్లాంటి నిత్యకర్మలు చెప్పారు. అలాగే నైమిత్తిక కర్మలు, ఫలానా సమయంలో ఏదైనా జరిగితే ఇలా చేయాలి. అలాగే ఇప్పుడు మనకి ఏవైతే వ్రతాలు ఉన్నాయో వీటన్నిటికి కూడా నిమిత్తములు ఉన్నాయి. ఈ ఫలానా తిథి నాడు ఈ మాసంలో ఇలా ఉంటే గనక ఈ ఫలానా వ్రతం చేయాలి అని చెప్పారు. ఇవన్నీ దేనికి దారి తీస్తాయి, ఎందుకు ఇవన్నీ చేయాలి అని అంటే 2 సమాధానాలు ఉంటాయి. ఒకటి, ఇది చేయటం వలన పుణ్యం కలుగుతుంది, పుణ్యం కోసం చెయ్యాలి అని కొన్ని పాపం తొలగుతుంది అనే అభిప్రాయంతో చెయ్యాలని కొన్ని. కానీ వీటన్నింటి వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే ఏ కర్మైనా, అంటే ఏ వ్రతమైనా ఏ నిత్యకర్మైనా వీటన్నిటినీ ఎందుకు చెయ్యాలి అని అంటే మనము చిత్తశుద్ధి కోసం చెయ్యాలి. ఆ విషయం మనకి అంటే అందరికీ ఉన్నతమైనటువంటి భావాన్ని చెప్తే అర్థం కాదు కాబట్టి రకరకాల మాధ్యమాల ద్వారా అధికారి యొక్క స్థరాన్ని, బుద్ధి స్థరాన్ని, స్థితిని అనుసరించి కర్మల యొక్క ఫలితాన్ని చెప్తారు. అంటే ఎవరికైతే ఇప్పుడు ఉన్నతమైనటువంటి ఆశయం అర్థం కావట్లేదు, చిత్తశుద్ధి అనేది వారికి సరిగ్గా అది ప్రేరకం కాదు, ఆ పని చెయ్యాలి అని చెప్పని వాళ్ళకి ఏమైనా ఇగో ఇది చేస్తే కనుక నీకు పుణ్యం వస్తుంది, ఇది చేస్తే కనుక ఈ పాపం పోతుంది అని చెప్తే వాళ్ళు దాంతో రిలేట్ అవ్వటం సులభం అవుతుంది. కాబట్టి అందుకని ప్రతిదానికి కూడా బయటకి ఒక ఫలితాన్ని చెబుతూ అంతర్లీనంగా దానికి ఇంకొక ఉన్నతమైనటువంటి ఒక ప్రయోజనాన్ని చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎందుకు గణపతి వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి, దసరాలలో నవరాత్రులు ఎందుకు మనం చెయ్యాలి అని అంటే ఈ కర్మాచరణ అనేది ఎప్పుడూ కూడా కేవలము భౌతిక స్థలంలోనే సీమితమై ఉండదు. అంటే ఇప్పుడు ఏదో ఇవన్నీ మనం చేస్తున్నాము, ఇవన్నీ అంటే మనకి శరీరము 3 రకాల శరీరాలు ఉంటాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని చెప్పని. ఇవన్నీ ఏదో స్థూల శరీరానికి సంబంధించినటువంటి విషయాలలాగా ఉండదు. ఇవన్నీ చేయటం వలన ఏమవుతుంది అని అంటే మన మనస్సు సంస్కరింపబడుతూ ఉంటుంది. అంటే ఏ పని చేయకపోవటం వలన చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. మన మనస్సు ఒక విషయంపై ఒక కేంద్రీకృతమై ఉండదు. ఏం పని చేయకపోవటం వలన చాలా రకాలైనటువంటి అవస్థలు పడుతూ ఉంటారు. దానికోసం ఏం చేయాలంటే మనస్సుని సమాధానపరుచుకోవాలి. దీనికే మనస్సమాధీయతాం సమాహిత మనసస్మహ అని చెప్తూ ఉంటారు. ఈ మనస్సమాధానం అంటే ఏమిటి అని అంటే అనవసరమైనటువంటి విషయముల యందు మనస్సు వెళ్లకుండా దాన్ని ఒక దాని క్రమ పద్ధతిలో దాన్ని మనం వశపరుచుకోవటం. ఎందుకు మనస్సుని వశపరుచుకోవటం అంటే మనస్సుని ఆధారం చేసుకునే
మన ఇంద్రియాలు అన్నీ పనిచేస్తాయి. మన ఇంద్రియాలను ఆధారం చేసుకునే మన శరీరం కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అలాగే మన మనస్సు మనకి ఎంతైతే వివేకము కానీ ఉంటుందో, అజ్ఞానం కానీ ఉంటుందో, దాన్ని అనుసరించి మనం ఏ పనైనా సరే చేస్తూ ఉంటాం. మనకి గనక సరైనటువంటి అవగాహన లేకపోతే మన మూర్ఖత్వం వల్ల, మౌఢ్యం వల్ల చెయ్యకూడనటువంటి పనులు చేస్తూ ఉంటాము. వివేకము కనుక కలిగితే వివేకంతో వ్యవహరిస్తూ చెయ్యదగినటువంటి పనులు చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడుతూ మనకి మనం ఉపయోగపడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అజ్ఞానం అనేది చాలా ప్రతిబంధకంగా మనకి ఉంటుంది. ఈ అజ్ఞానం వలన, తెలియకపోవటం వలన, అజ్ఞానం అంటే ఏమిటి అంటే తెలియకపోవటం. ఈ తెలియకపోవటం వలన మనం చాలా రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. వాటికి పర్యవసానాలు మనకి భౌతికంగానే కనిపిస్తాయి అని లేదు, లేదా వెంటనే మనకి తెలుస్తాయి అని కూడా లేదు. అవి మనకి కనిపించనటువంటి స్థలంలో కూడా వాటి యొక్క ఫలం అనేది ఉంటుంది. దీన్నే మనం అదృష్టము అని అంటాం. అదృష్టము అని అంటే పాపము, పుణ్యం ఈ రెండింటినీ కలిపి అదృష్టం అంటారు. మనం మామూలుగా దురదృష్టము, అదృష్టం అని అంటుంటాం. కానీ రెండింటిని కూడా అదృష్టం. అదృష్టం అంటే చూడబడనిది, అంటే చూడలేం మనం పాపం ఉందా లేదా, పుణ్యం ఉందా లేదా అనేది మనకు తెలియదు. మరి ఎట్లా తెలుస్తుంది అని అంటే పాపం యొక్క ఫలితము దుఃఖము, పుణ్యం యొక్క ఫలితము సుఖము. కాబట్టి మన జీవితం మొత్తం కూడా రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది, సుఖము, దుఃఖము. మనకెప్పుడూ కూడా సుఖం కావాలనే అనుకుంటూ ఉంటాం, దుఃఖం వద్దు అని కూడా అనుకుంటూ ఉంటాం. కాబట్టి సుఖం కోసమే మనం పనిచేస్తూ ఉంటాం, దుఃఖం వద్దని కూడా పనిచేస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితం మొత్తం కూడా ఈ సుఖ దుఃఖాల చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. ఆ సుఖ దుఃఖాలకి కారణమైనటువంటి పాపపుణ్యాల చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. ఈ పాపపుణ్యాలకి కారణములైనటువంటి మన నడవడిక చుట్టూతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఇది మనకి మామూలుగా మన జీవన విధానంలో ఉన్నటువంటి విషయాలు. అలాగే ఇంకొక అంశం ఏమిటి అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్కడూ కూడా 3 రుణాలతో పుడతాడు అని చెప్పని వేదం చెప్తోంది. జాయమానోహ వై బ్రాహ్మణ త్రిభిః రుణైర్రణవాంజాయతే అని చెప్పని. బ్రహ్మ దానిలో దేవరుణము, పితృణము, ఋషి రుణము అని చెప్పని 3 ఉంటాయి. బ్రహ్మయజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య. ఇంకోటి అంటే మామూలుగా మనం కర్మాచరణ అంటే మనకి విహిత కర్మాచరణ, ఇందాక చెప్పుకున్నట్టు మన వర్ణానికి, మన ఆశ్రమానికి సంబంధించి ఏవైతే నిత్య నైమిత్తిక కర్మలు చేయమన్నారో ఆ నిత్య నైమిత్తిక కర్మలు అన్ని ఆచరించటం వలన దేవరుణమును, అలాగే మనకి ఏదైతే జ్ఞాన సంపద మనకి సంక్రమించిందో, అంటే అందుకనే మనం ఇప్పుడు అనుకుంటూ ఉంటాం మనది ఏ శాఖ, ఏ గృహ్య సూత్రము, ఇవన్నీ మనం ప్రవర్లో చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ మనకి సహజంగా సంక్రమించినటువంటి విద్య. అలాగే ప్రతి ఒక్క వర్ణానికి కూడా వాళ్ళొక వంశానికి, ఒక వర్ణానికి, ఒక వంశానికి, ఒక ఫలానా ఏదో ఒక మూల గ్రంథానికి వాడు సంబంధించిన వాడై ఉంటాడు. కాబట్టి మొట్టమొదట వాడి కర్తవ్యం ఏమిటి అని అంటే ఆ విద్యని అభ్యసించటం. ఆ విద్యని అభ్యసించటం వలన ఋషి రుణాన్ని నుంచి విముక్తులవుతాడు. ఎందుకు అనంటే ఋషులే మనకి విద్యా ప్రదాతలు. మన వాంగ్మయం మొత్తం కూడా వేదాలని ఆధారం చేసుకొని ఉంటుంది. వేదం అనేది అపౌరుషేయము అని అంటారు. అంటే ఎవరో ఒకళ్ళు కూర్చొని పుస్తకం రాసినట్టు రాసింది కాదు. అపౌరుషేయము అని అంటే వాళ్ళు తపస్సు చేస్తూ ఉండగా వాళ్ళకి ఏదైతే అనుభవంలోకి వచ్చినదో దాన్ని అలాగే తరువాతి వాళ్ళకి ఉపదేశన చేశారు. అందుకనే మనం ప్రతి మంత్రాన్ని కానీ సూక్తాన్ని కానీ తీసుకుంటే అక్కడ ఆ ఋషి ఎవరు అని చెప్పని స్మరించటం అనేది విధిగా చెప్పారు. ఎందుకు అనంటే ఆ ఋషి ఈ ఫలానా సూక్తం వలన ఉండేటటువంటి విజ్ఞానానికి మూలకారకుడు అని చెప్పని దాన్ని స్మరించటం. ఇలా ఆయా ఋషులు మనకి ఏదైతే ఒక విజ్ఞానాన్ని ఇచ్చారో ఆ విద్యని అభ్యసించటం వలన ఋషి రుణం నుంచి మనం విముక్తులమవుతాము. అలాగే పిల్లలని కనడం వలన పితృగుణము నుంచి విముక్తులను అవుతాం. అందుకనే తైత్రీయ ఉపనిషత్తులో ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహి అని చెప్పని చెప్తారు. అంటే పిల్లల్ని కనటం అనేది కూడా ఒక ధర్మంగానే వేదం చెప్పింది.
కాబట్టి ఇక్కడ ఋషి రుణం అనేది ప్రస్తుతం మనకి ఋషి పంచమికి సంబంధించిన దానిలో కొంత సంబంధం ఉన్నటువంటి విషయం అన్నమాట. అలాగే ఈ ఋషులు ఎలాగైతే మన విజ్ఞానానికి అంటే మన విద్యలకి ఎట్లాగైతే మూలమో అలాగే వాళ్ళు మన వంశాలకు కూడా మూలం. మనం అందుకనే ప్రవర చెప్పుకునేటప్పుడు మీకు ఎవరు ఋషులు అని చెప్తారు. ఋషులు వచ్చేసరికి 7 నియమితంగా 7 ఋషులు, మిగతా కొందరు ఋషుల యొక్క కలయికతో దానిని ప్రవర అని చెప్పని మనం చెప్తూ ఉంటాం. అందుకనే మీరు త్రయారుషేయమా పంచారుషేయమా ఇట్లా రకరకాలు ఎవరు మీ ఋషులు అని చెప్పని అడుగుతూ ఉంటారు. సో ఈ ప్రవరలలో ఈ 7 ఋషులలో ఉన్నటువంటి ఎవరో ఒకడు ఋషులు ఉంటారు. వారు కాకుండా మిగతా వేరే ఋషులతో కలిపి ప్రవరలు అనేవి ఏర్పడినాయి. కాబట్టి ఈ సప్త ఋషులని ఆధారంగా చేసుకునే మన వంశాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి. అందుకనే పెళ్లి చేసుకునేటప్పుడు సగోత్ర వివాహం చేసుకోకూడదు. దీనినే ఇప్పటి ఆంథ్రోపాలజీలో వీళ్ళు ఎండోగామి ఎక్సోగామి అని చెప్పని రకరకాల రీతుల్లో వాళ్ళు దాన్ని తెగలుగా రకరకాలుగా దాన్ని చూస్తారు పాశ్చాత్యులు. మనకేమో ఈ వ్యవస్థ మనకి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నటువంటిది. ఈ గోత్రం వాళ్ళు సమాన గోత్రీకులతో పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు అని అంటే గనక ఆ ఋషులు వేరైనటువంటి వాళ్ళై ఉండాలి. దీనికి కొన్ని భౌతికమైనటువంటి కారణాలు కూడా ఉండవచ్చు, అలాగే పారమార్థికమైనటువంటి కారణాలు కూడా ఉండవచ్చు. ప్రతి విషయము మనకి సూక్ష్మంగా ఉన్నది తెలుస్తుంది అని నియమం లేదు. కాబట్టి ఇక్కడ ఋషులు మనకి 2 రకాలుగా ఇక్కడ సంబంధం మనకి. ఒకటి వారు మనకి విద్యాప్రదాతలు, 2 మన వంశాలకి మూలకారకులు. అందుకనే మనకి చూస్తే అలాగే వీళ్ళకి ఇప్పుడు మనకి సప్తర్షి మండలం అని చెప్పని నక్షత్ర మండలంలో కూడా మనకి సప్తర్షి మండలం చెప్తారు. ఇక్కడ ఎందుకు అరుంధతీ దేవిని విడిగా మరలా ఇక్కడ పూజించటం అనంటే ఆ సప్తర్షి మండలం తర్వాత కిందనే ఆవిడ అరుంధతి అక్కడ నక్షత్ర రూపంలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఒకటి దాంపత్యానికి సంబంధించినటువంటి ఒక అన్వయము చెప్పవచ్చు, వ్యాఖ్యానము చేయవచ్చు. అలాగే వీరు ఆ నక్షత్ర మండలంలో ఎప్పుడూ కూడా ఉంటారు కాబట్టి వారిని స్మరించుకోవటం కూడా ఇక్కడ ఒకానొక అన్వయం, ఇక్కడ కూడా అర్థం తాత్పర్యం. మరి అగస్త్యుల వారు ఎందుకు అనంటే గనక ఎలాగైతే ఇందాక చెప్పుకున్నట్టు విద్యలకి మూలకారకులు ఋషులో అగస్త్యుల వారికి విశేషమైనటువంటి ఒక స్థానం ఉన్నది. దక్షిణ దేశంలో అగస్త్యుల వారు ఎలాగైతే వేదము ఒక స్వతంత్రమైనటువంటి విద్యా స్రోతస్సు ఉందో అలాగే వారు ఒక స్వతంత్రమైనటువంటి విద్యా స్రోతస్సుని దక్షిణ దేశంలో ఆయన తీసుకొని వచ్చారనమాట. సో అందుకని మనకి దక్షిణ దేశంలో అగస్త్యుల వారికి సంబంధించి చాలా ప్రాంతీయ భాషలలో ఉంటాయి. తమిళ్లో వాటిలో బాగా ఎక్కువ సిద్ధర్లు అని అంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ విజ్ఞానం మొత్తం కూడా తమిళ భాషలో, పాత తమిళంలో, అలా ప్రాంతీయ భాషలలో ఆ విజ్ఞానం అంతా కూడా వికసించిందనమాట. దానికి మూలకారకుడు అగస్త్యుల వారు అని చెప్పని అంటుంటారు. కాబట్టి ఇక్కడ సప్తర్షులతో పాటు అగస్త్యుల వారిని అలాగే అరుంధతీదేవిని విడిగా పూజించటంలో ఒక విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నది. కాబట్టి ప్రస్తుతం అసలు ఎందుకు ఈ కథ ఎందుకు మనం ఈ ఋషి పంచమి వ్రతం చేసుకోవాలి, ఎప్పుడు ఎలా చేసుకోవాలి అన్నదానికి మనకి ఈ వ్రతాలన్నిటికీ కూడా చాలా వరకు పురాణాలు మూలం. పురాణాలలో కల్పము అని ఉంటుంది. కల్పము అని అంటే ఏ వ్రతాన్ని ఎట్లా ఎప్పుడు ఎందుకు చేసుకోవాలి, అలాగే ఇలా ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించి ఆ చెప్పినటువంటి ఫలితాన్ని పొందారా, ఈ విషయాలని మనకి మామూలుగా ఈ పురాణాల్లో మనకి దొరుకుతూ ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకునే మనం వ్రతాలని ఆచరించుకుంటూ ఉంటాం. అందుకనే ఇప్పుడు కొత్తగా చాలా కొత్త వ్రతాలు వస్తున్నాయి. వేటికి కూడా ఆధారం ఉండదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి చాలా ఇక్కడ ప్రసిద్ధమైనటువంటిది ఒక వ్యక్తి విశేషం వచ్చేసి సాయిబాబా. ఆయన వ్రతాలు చాలా పుట్టుకొచ్చేసాయి. అవి ఏమిటి అని అంటే కనుక మిగతా వ్రతాలు ఎలాగైతే ఉన్నాయో వాటిలో కాపీ పేస్ట్ చేసి దేవతల పేర్లు తీసేసి ఈయన పేరు పెట్టేసేసి దాన్ని వ్రతం అనేస్తున్నారు. దానికి మూలం ఏవయ్యా అంటే మూలం ఏమీ లేదు. ఎందుకు అని అంటే అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. కాబట్టి ప్రతిదానికి కూడా మూలం ఎక్కడుంది అనేది చూసుకోవాలి. ఈ వ్రతానికి వచ్చేసరికి భవిష్యోత్తర పురాణంలో మనకి ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతున్నట్టు
శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నట్టు ఉంటుంది. భవిష్యోత్తర పురాణంలో, భవిష్య పురాణంలో చాలా వ్రతాలు, కొన్ని వ్రతాలేమో చాలా వ్రతాలలో ధర్మరాజు అడుగుతూ ఉంటాడు, శ్రీకృష్ణుల వారు చెబుతూ ఉంటారు. ఈ 2 సందర్భాల్లో చెబుతూ ఉంటారు. ఒకటి రాజసూయ యాగం చేసేటప్పుడు ధర్మరాజు, 2 కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత. ఈ 2 సందర్భాలలోనూ ధర్మరాజు అడుగుతూ, అలాగే కొన్నిసార్లు ఈ వనపర్వంలో వాళ్ళు వానప్రస్థంలో ఉన్నప్పుడు పాండవులు అప్పుడు కూడా శ్రీకృష్ణుల వారిని అడగడం కానీ, లేకపోతే వశిష్ఠుల వారిని యుధిష్ఠిరుడు అడగడంతో చాలా వ్రతాలు చెబుతూ ఉంటారు. అవే చాలా వరకు మనకి ప్రసిద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మొదట యుధిష్ఠుడు అంటే ధర్మరాజు అడుగుతున్నాడు, శృతాని దేవదేవేశ వ్రతాని సుబహూని చ సాంప్రతం మే సమాచక్ష్వ వ్రతం పాప ప్రణాశనం. సో ధర్మరాజు ఏమడుగుతున్నాడంటే శ్రీకృష్ణుడిని, అయ్యా నేను చాలా వ్రతాలు చాలా ఉన్నాయని తెలుసు, నాకు ప్రస్తుతం ఒక వ్రతం చెప్పు ఏదైతే పాపాలన్నింటినీ పోగొడుతుందో అని అంటాడు. అడిగితే శ్రీకృష్ణుల వారు చెప్తారు, శృణురాజన్ ప్రవక్ష్యామి వ్రతానాం ఉత్తమం వ్రతం ఋషి పంచమీతి విఖ్యాతం సర్వపాపహరం పరం ఏన చీర్ణేన రాజేంద్ర నరకం వై న పశ్యతి తత్రైవ ఉదాహరంతీమం ఇతిహాసం పురాతనం. అంటే ఆయన చెప్తున్నారు, రాజా నువ్వు చెప్పు, నేను ఇప్పుడు ఒక ఉత్తమమైనటువంటి వ్రతాన్ని నేను చెప్తాను, దాని పేరు ఋషి పంచమి అని. ఇది సర్వపాపాలని కూడా పోగొడుతుంది. అలాగే దీన్ని ఆచరించటం వలన ఎవరైతే ఆచరిస్తారో వారు నరకాన్ని చూడరు అని చెప్పని. దీనికి సంబంధించి ఒక ఇతిహాసం, పురాతనమైనటువంటి ఒకానొక కథని నేను చెప్తాను, ఇది ఎవరు ఒక కథ దీనికి మూలమైనటువంటిది అని చెప్తారు. వైదర్భే చ ద్విజవర ఉదంకో నామ నామతః తస్య భార్యా సుశీలేతి పతివ్రత పరాయణ తస్యాః అపత్యయుగళం పుత్రో హి సువిభీషణః అధీతవాన్ సుతస్తస్య వేదాన్ సాంగపదక్రమాన్ సమానేన కులీనేన సుతాచాపి వివాహిత నవోఢాత్వేపి సా దైవాద్ వైధవ్యం ప్రాపసత్తమా. వైదర్భ దేశంలో, విదర్భ దేశం అంటే మనకు మహారాష్ట్ర దగ్గర వస్తుంది. వైదర్భ దేశంలో ఉదంకుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తనకి సుశీల అని ఒక పతివ్రత అయినటువంటి పత్ని ఉండేది. వాళ్ళిద్దరికీ అంటే ఉదంకుడికి సుశీలకి కలిపి 2 పిల్లలు కలిగారు. ఒకడేమో సువిభీషణుడు అనే పేరు కలిగిన పుత్రుడు. అలాగే ఆ పుత్రుడు చాలా మంచిగా వేదాంగాలని సాంగవేద పదక్రమాలని, అంటే సాంగోపాంగంగా అంటే 6 రకాలైనటువంటి వేదాంగాలతో పాటు వేదాలని అలాగే పదక్రమాలని అధ్యయనం చేశాడు. అలాగే వాళ్ళకున్నటువంటి అమ్మాయి ఆవిడకి పెళ్లి చేశారు. కానీ నవోఢాత్వేపి సా దైవాద్ వైధవ్యం ప్రాప్యసత్తమ. ఆవిడ కానీ దైవవశాత్తు పెళ్ళైన వెంటనే తన భర్త చచ్చిపోవటం వలన ఆవిడ వైధవ్యాన్ని పొంది ఉన్నది అని. సతీత్వం పాలయంతీ సా ఆస్తే నిజ పితృగృహే తస్యా దుఃఖేన సంతప్తః సుతం సంస్థాప్య వేష్మని గంగాతీరవనం ప్రాప్తః కదాచిత్తు తయా సహ సతత్ర అధ్యాపయామాస శిష్యాన్ వేదం ద్విజోత్తమః. ఆవిడ వైధవ్యాన్ని పొందిన తర్వాత తండ్రి అయినటువంటిది ఉదంకుడు ఆ కూతురు, విధవరాలైనటువంటి కూతురు కష్టాన్ని చూడలేక, ఆ కూతురేమో తన దగ్గరే ఉండి శుశ్రూష చేసుకుంటూ ఉంటోంది. ఆ పిల్ల పడుతున్నటువంటి కష్టాన్ని చూడలేక అతను తన ఆస్తిని, ఇంటిని అంతా కూడా పుత్రుడికి ఇచ్చేసి భార్యతో పాటు గంగా తీరానికి వెళ్ళి తన కూతురిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ గంగా తీరంలో అధ్యాపనం చేయటం మొదలుపెట్టాడట. అక్కడ సుతాచ కురుతే తస్య పితుః శుశ్రూషణం పరం పితుశుశ్రూషణం కృత్వా పరిశ్రాంత కదాచన నిశీథే కిల సుప్తాయాం క్రిమిరాశిరజాయత శిష్యాస్తథావిధాం దృష్ట్వా వివస్త్రాం ప్రస్తరే స్థితాం గత్వా నివేదయామాసుః తన్మాతుః కరుణాంగతాః. అలా వారు ఆయన అక్కడ వేదాధ్యాపనం చేస్తూ ఉండగా శిష్యులు ఒకరోజు ఆ కూతురు ఒకరోజు అంటే తల్లిదండ్రులకి సేవ చేసి అలసిపోయి ఒక చోట పడుకున్నదట. ఆ నిశీథే కిల సుప్తాయాం, ఆవిడ రాత్రి సమయంలో పడుకొని ఉన్నప్పుడు
ఆవిడ క్రిమి సమూహముగా అంటే పురుగు పట్టినట్టు అయిపోయిందిట ఆవిడ. అది ఆవిడని అలా చూసి శిష్యులు వెంటనే వెళ్ళి ఆ గురుపత్నికి వెళ్ళి వాళ్ళు చాలా కంగారు పడుతూ చాలా దుఃఖంతో వెళుతూ ఆవిడకి చెప్తారట, ఇలా తల్లి ఆవిడ మీ కూతురు పురుగులు పట్టిపోయింది అని చెప్పని. నజానీమో వయం కించిత్ దేవి సాధ్వీ తథావిధ క్రిమిరాశిమయీ జాత మాతః సంప్రతి దృశ్యతే వజ్రపాత సమం శ్రుత్వా యచ్చిష్యైః సముదాహృతం సా అశ్రాంతమానస శీఘ్రం తత్సమీపం ఉపాగమత్. అలా వాళ్ళు చెప్తున్నారట, నజానీమో వయం కించిత్, మాకేం తెలియదమ్మా అక్కడ ఏం జరిగిందో, కానీ మీరు చూస్తే గనక మీ అమ్మాయి అక్కడ పురుగుల రాశిలాగా గుట్టలాగా అయిపోయినున్నది అని చెప్పగా ఆ వజ్రపాతం లాంటి అంటే చాలా పెద్ద అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అలా బాధాకరమైనటువంటి ఆ వార్తని విని ఆవిడ వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసిందిట. సుతాం తథావిధాం దృష్ట్వా విలలాప సుదుఃఖిత ఉరశ్చ తాడయామాస సుతరాం మోహమాపచ క్షణేన ప్రాప్య చైతన్యం ఉత్థాప్య పరిమృజ్య చ సమాలింగ్య చ బాహుభ్యాం నిన్యేతత్ పితురంతికం. ఆవిడ చూసి అలా పురుగులు పట్టినటువంటి కూతుర్ని చూసి ఆ దుఃఖాన్ని తట్టుకోలేక తొడలు కొట్టుకుంటూ ఆవిడ ఏడవడం మొదలుపెట్టిందిట. అందుకనే మనకు చూస్తే ఈ తొడలు కొట్టుకుంటూ ఏడవటం అనేది మనకి మామూలుగా మనకి పెద్దవాళ్ళందరూ కూడా ఊరికే తొడలు కొడుతూ ఉంటే తొడలు కొట్టుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు అని అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అది ఒకళ్ళు పోయినప్పుడు మాత్రమే తొడలు కొట్టుకుంటూ ఏడవమని ఒక విధి. అలాగే చితి పేర్చిన తరువాత కాల్చే ముందర తొడని కొట్టుకుంటూ ఆ చనిపోయినటువంటి వ్యక్తిని పిలవమంటారు. అంటే తండ్రి అయితే కొడుకు తండ్రిని నాన్నాలే అని 3 సార్లు తొడని కొట్టుకుంటూ పిలవాలి. అంటే అక్కడ ఏంటంటే చివరి క్షణంలో అయినా సరే కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో మళ్ళీ ఏమైనా జీవుడు లేచి వస్తాడేమో అని చెప్పని ఇచ్చేయడం కోసం. కాబట్టి ఇక్కడ తొడలు కొట్టుకుంటూ అనేది దానికి అక్కడ సూక్ష్మం అది కొంత ఇక్కడ ఉంది. కాబట్టి ఆవిడ ఇలా ఏడుస్తూ మళ్ళీ వెంటనే తమాయించుకొని వెళ్ళి తన భర్త దగ్గరికి వెళ్ళి ఆయన్ని హత్తుకొని అంటోందిట, స్వామిన్ కథయ మే సాధ్వి కేన దుష్కృత కర్మణ నిశీథేత ప్రసుప్తాయాం జాయతే క్రిమి సంకుల. అయ్యా నాకు చెప్పు, ఏమి చేసిందని నా కూతురు ఏం తప్పు చేసిందని చెప్పి రాత్రిపూట పడుకున్న ఆమె ఉన్నట్టుండి ఈ పురుగుల గుట్టలాగా ఎలా తయారైంది అని అడుగుతుందిట. అడిగితే ఏవం శ్రుత్వా తతో వాక్యం ఋషిర్ధ్యానపరాయణ జ్ఞాత్వా నివేదయామాస తస్యాః ప్రాగ్జన్మ చేష్టితం. అప్పుడు ఆయన ధ్యానంలోకి వెళ్ళి ఆయన దివ్య దృష్టితో, ఎందుకంటే తపస్సు చేసినటువంటి వాడు కాబట్టి తన దివ్య దృష్టితో అసలు ఏమైంది అని చెప్పని కొంత చూడడానికి ప్రయత్నం చేసి తెలుసుకొని చెప్పడం మొదలు పెడతాడట. ప్రాగియం సప్తమేతీతే జన్మని బ్రాహ్మణీ హ్యభూత్ రజస్వలా చ సంజాత భాండాదీన్ అస్పృశత్తదా అస్యాస్తు పాప్మనాతేన జాయతే క్రిమివద్వపుః రజస్వలాయాం పాపేన యుక్తా భవతి సానఘే. కాబట్టి ఆయన చెప్తారట ఏమంటే ఈవిడ 7వ జన్మ అంటే కిందటి ఇప్పుడు ఈ జన్మ నుంచి పిదప ముందర ఉన్నటువంటి 7వ జన్మలో బ్రాహ్మణ స్త్రీగానే ఈవిడ ఉన్నది. ఈ అమ్మాయి రజస్వలైనప్పుడు ఆ అమ్మాయి వంట గిన్నెలని ముట్టుకున్నదట. ఈ రజస్వలగా ఉన్నటువంటి సమయంలో వంట గిన్నెలని ముట్టుకోవటం అనేది కూడా పాపానికి కారణమవుతుంది. ఆ పాపం వలన ఫలితంగా ఇప్పుడు ఆ శరీరం అనేది క్రిమి సంకులమైపోయింది అని చెప్పని చెప్తున్నాడు. ఇప్పుడు రజస్వల అయినప్పుడు పాపంతో స్త్రీలు ఉంటారు అని. ప్రథమేహని చాండాలి, ద్వితీయే బ్రహ్మఘాతిని, తృతీయే రజకీ ప్రోక్త, చతుర్థే హని శుద్ధ్యతి అని. మొదటి 3 రోజులు స్త్రీలు ఎప్పుడైతే రజస్వలగా ఉంటారో అప్పుడు వారికి మొదటి రోజు చండాలిగాను, ద్వితీయ రోజు బ్రహ్మఘాతిని అంటే బ్రహ్మహత్య చేసినటువంటి పాతకం కలిగినటువంటి వారిగాను, 3వ రోజు చాకలి వారుగాను చెప్పబడుతున్నారు.
4వ రోజుకు కానీ వాళ్ళు శుద్ధి పొందరు అని చెప్పని శాస్త్రం చెప్తోంది. తదా తయా సఖీ సంఘాత్ వ్రతం దృష్ట్వా అవమానితం దృష్టవ్రత ప్రభావేన జాతాద్విజకులే మలే అవమానాద్ వ్రతస్యాస్య రాశిరివాధునా అని చెప్పని. అలాగే ఆ అమ్మాయి ఎప్పుడైతే బ్రాహ్మణ స్త్రీగా ఉన్నదో అప్పుడు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి స్నేహితురాళ్ళు ఈ ఋషిపంచమి వ్రతం చేసుకుంటూ ఉండటం చూసి వాళ్ళని హేళనగా చేసిందిట. ఆ ఋషిపంచమి వ్రతం చేసుకోవటాన్ని చూడటం వలన ఈ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా పుట్టినది, అలాగే ఆ వ్రతాన్ని అవమానించటం వలన ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ క్రిమిరాశిలాగా అవ్వటం అనేది, అంటే పురుగుల రాశిలాగా గుట్టలాగా అవ్వటంకి అది కూడా ఒక కారణము అని చెప్పని. ఏతత్తే కథితం సర్వం కారణం దుష్కృతస్య చ సుశీలోవాచ దుష్కృతస్య చ. అందుకని ఈ మొత్తానికి గల కారణం ఏమిటి అంటే ఆవిడ పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ పాపమే అని చెప్పని తండ్రి చెప్తాట. అప్పుడు ఆవిడ మళ్ళీ తల్లి అడుగుతుంది, దర్శనాదపి జంతోహో స్యాద్ విప్రాణాన్ నిర్మలే కులే జన్మ యుష్మద్విధానాం హి జాయతే బ్రహ్మతేజసాం అవజ్ఞయా ప్రజాయంతే నిశీథే క్రిమిరాశయః మహాశ్చర్యం కథన్నాథ తద్వ్రతం కథయస్వమే. అలా అయితే ఆవిడ అంటుందిట, అదేంటి ఆ వ్రతాన్ని ఆచరించటం, ఆ వ్రతాన్ని ఎవరో చేసుకుంటూ ఉంటే చూసిన ఆవిడకే బ్రాహ్మణ జన్మ కలిగితే ఇది చాలా గొప్ప వ్రతం కదా. అలాగే తెలియకపోవటం వలన, అందుకని ఇందాక చెప్పినట్టు అజ్ఞానం వలన చాలా విషయాలు మనం తెలియక చేస్తూ ఉంటాము అని. ఎందుకు అని అంటే చాలామంది చాలా సులభంగా అంటూ ఉంటారు, ఈ పని ఇప్పుడు చేస్తే ఏమిటి అంటే, ఇప్పుడు మనకి మామూలుగా క్షవరం అనేది స్నానం చేయకముందర, అది కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత, సూర్యుడు ఉండంగానే చేయాలి, సూర్యుడు అస్తమించిన తర్వాత చేయకూడదు. ఇది ఎవరు చెప్పారు అంటే శాస్త్రం చెప్పింది. అలా చేస్తే ఏమిటి అంటే దానికి ఏమైనా సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉందా అంటే సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏమీ ఉండదు. అలాగే గ్రహణం ఉన్నప్పుడు భోజనం చేయొద్దు, ఆ భోజనం చేస్తే ఏమవుతుంది, తిన్నదరగదా అంటే అరుగుతుంది. దానికి ఏమి సైంటిఫిక్ ఎవిడెన్స్ దానిలో ఏమైనా తీసుకొని వస్తే మనకేమీ దానిలో తెలియదు. కాబట్టి అన్ని విషయాలు మనకి సైన్స్లో మనకు అర్థమవుతాయి అని చెప్పడానికి లేదు, ఎందుకంటే సైన్స్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి వీటికి మరి మూలం ఏమిటి అని అంటే పాపపుణ్యములని మనం అంగీకరించటం, ఆ పాపపుణ్యాలకి కారణంగా శాస్త్రవచనమే ఉండటం. శాస్త్రం చెప్తే ఏది పాపమో అది పాపము, ఏం చేస్తే పుణ్యం కలుగుతుందో అది చేస్తే పుణ్యం కలుగుతుందనే అంశంలో శాస్త్రమే అక్కడ ప్రమాణంగా ఉంటుంది, కానీ కేవలము ఒక తర్కమో యుక్తియో అక్కడ ప్రమాణం కాదు. కాబట్టి ఆవిడేమంది అని అంటే ఇంత అజ్ఞానం వలన, ఆవిడ ఏదో తెలియక చేసినటువంటి తప్పు వలన ఇంత పెద్ద దోషమయ్యి ఇంత ఫలాన్ని అనుభవించాల్సిన వస్తోంది. అలాగే కేవలం ఆ వ్రతాన్ని చూడటం వలన ఆవిడకి బ్రాహ్మణ జన్మ కలిగింది అంటే ఇది చాలా గొప్ప వ్రతం కదా, మరి దీని గురించి కాస్త చెప్పండి అని చెప్పని అనంటే అప్పుడు ఆయన చెప్తారు, సుశీలే శృణు తత్సమ్యక్ వ్రతానాం ఉత్తమం వ్రతం ఏన చీర్ణేన సహసా పాపాత్ అస్మాత్ ప్రముచ్యతే దుఃఖత్రయాచ్చ ముచ్యేత నారీ సౌభాగ్యమాప్నుయాత్ కళ్యాణాన్ని వివర్ధంతే సంపదశ్చ నిరాపదః. అంటే అప్పుడు ఆయన చెప్తారు, సుశీల నువ్వు ఇది చాలా గొప్ప వ్రతము, అలాగే ఇది వ్రతాన్ని చేయటం వలన అనుకోకుండా తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నిటి నుంచి కూడా విముక్తురాళ్ళు అవుతారు. అలాగే దుఃఖత్రయాచ్చ ముచ్యేత, దుఃఖత్రయములు మనకి పుత్రైషణ, విత్తైషణ, దారైషణ అని చెప్పని 3 ఉంటాయి. మామూలుగా సంసారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా 3 వ్యాకులతలు ఉంటాయి. అంటే 3 విషయాలకి సంబంధించి ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏదో తెలియని ఆదుర్ద. పుత్రైషణ అంటే సంతానం లేకపోతే సంతానం కావాలని, సంతానం కలిగితేనేమో వాళ్ళు మళ్ళీ వృద్ధిలోకి రావాలని, అంటే వీళ్ళ జన్మ ఉన్నంత వరకు, వీళ్ళకి సంతానం ఉన్నంత వరకు ఆ సంతానంతో ఏదో ఒక రీత్యా వీళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఇది ఒక దుఃఖం. రెండవది దారైషణ, అంటే ఆడవాళ్ళైతే భర్త, మగవాళ్ళైతే భార్య, ఎప్పుడూ వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక విషయంలో వీళ్ళు ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటారు. అలాగే విత్తైషణ, అలాగే ధనము. ఈ 3 ఈషణాత్రయములు అంటారు. అంటే ఈ 3 విషయాలకి సంబంధించిన కోరికలతోనే దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఈ దుఃఖత్రయాల నుంచి కూడా ముచ్యతే నారీ సౌభాగ్యం ఆప్నుయాత్, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఈ దుఃఖత్రయాల నుంచి వైదొలగి సౌభాగ్యాన్ని పొందుతుంది. కళ్యాణాన్ని వివర్ధంతే, అలాగే మంగళకరమైనటువంటి
విషయాలు తన జీవితంలో కానీ తన వంశంలో కానీ కుటుంబంలో కానీ పెరుగుతాయి అని చెప్పని. ఇప్పుడు యుధిష్ఠిరుల వారు అంటున్నారు, శృతాని దేవదేవేశ వ్రతాని సుబహూని చ సాంప్రతం త్వద్యదాచక్ష్వ వ్రతం పాప ప్రణాశనం. సరే, అయితే నువ్వు చెప్పింది చాలా బాగుంది నాయన, అయితే ఈ వ్రతం ఎలా చేయాలి చెప్పండి అని అంటే, అథ అన్యదపి రాజేంద్ర పంచమ్యాం ఋషిపూజనం కథయిష్యామి యత్ కృత్వా నారీ పాపాత్ ప్రముచ్యతే. అప్పుడు అంటారు, అయితే నేను చెప్తాను నాయన ఈ ఋషి పంచమి వ్రతం ఎలా చేయాలి, ఇది చేయడం వలన ఆడవాళ్ళు తెలియకో తెలిసో చేసినటువంటి పాపాల నుంచి ఎలా బయటికి వస్తారో అని చెప్పని. యుధిష్ఠిర ఉవాచ కీదృశీ పంచమీ కృష్ణ కథం తద్ ఋషిపూజనం పాతకాన్ ముచ్యతే కస్మాత్ నారీ యదుకులోద్భవ పాపాని చ బహూన్యత్ర విద్యంతే కిల కేశవ కథం వా ఋషిపంచమ్యా నారీ పాప్మాత్ ప్రముచ్యతే. అయితే ఇది ఏ వ్రతము ఎలా చేయాలి, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించడం వలన పాపాన్ని నుంచి బయటికి వస్తారు నువ్వు చెప్పవయ్యా అని అడిగితే కృష్ణుల వారు చెప్తున్నారట, అజ్ఞానాత్ జ్ఞానతో వాపి యా స్త్రీ జాతా రజస్వల దృష్ట్వా స్పృశతి భాండాని గృహకర్మణి సంస్థిత ప్రాప్నోతి సా మహాపాపం సర్వానార్యో రజస్వలాః శృణు తత్కారణం యస్మాత్ వర్జనీయా రజస్వల ప్రోత్సార్యా గృహతో దూరం చాతుర్వర్ణ్యేన భారత. అయితే ఆయన చెప్తున్నారు, అజ్ఞానాత్ జ్ఞానతో వాపి, తెలిసో తెలియకో ఎవరైతే రజస్వలైనటువంటి స్త్రీ దృష్ట్వా స్పృశతి భాండాని అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని, అలాగే ముఖ్యంగా వంట చేసుకునేటటువంటి వస్తువులని తెలిసో తెలియకో ముట్టుకోవటం వలన, వాటిని ఉపయోగించటం వలన, రజస్వలైన సమయంలో ఉపయోగించటం వలన పాపం అనేది కలుగుతుంది. అందుకని ఆ కారణం చేతనే మనకి రజస్వల అయినప్పుడు స్త్రీలని ఒక పక్కన విడిగా కూర్చోమని, వంటింట్లోకి వెళ్ళవద్దు అని, అలాగే వంటలు వగైరా చేయవద్దు అని చెప్పడానికి గల కారణము. ఇది ఎవరికి అని అంటే ఏదో కేవలం బ్రాహ్మణులలో మాత్రమే ఉండేటటువంటి విషయం కాదు. ఇది అందరిలో చాతుర్వర్ణ్యేన భారత, అన్ని వర్ణాల వాళ్ళు కూడా వస్తుగత్యా ఈ నియమాన్ని పాటించడం వాళ్ళకి శ్రేయస్కరమైనటువంటిది. బ్రహ్మహత్యాం పురా శక్రో వృత్రం హత్వా హ్యవాపచ తయా వై రాజశార్దూల పీడితో వృత్రసూదనః బ్రహ్మాణం సముపాగచ్చద్ ఆత్మన శుద్ధి కారణాత్ శుద్ధిం శక్రస్య రాజేంద్ర ప్రహృష్టేన అంతరాత్మన విభజ్య బ్రహ్మహత్యాంతు చతుర్థాపి చతుర్ముఖః ప్రాక్షిపద్ రాజశార్దూల చతుస్థానేషు వై తదా వహ్నేః ప్రథమ జిహ్వాసు నదీనాం ప్రథమోదకే గిరివృక్షాది భూమౌ చ నారీ రజసి పార్థివ. అని అంటే అసలు దీని మొత్తానికి మూల కారణం ఏంటి, రజస్వల అయినప్పుడు స్త్రీకి ఎందుకు ఇంతటి మహాదోషాన్ని ఎందుకు చెప్తున్నారు అని అంటే, పూర్వము ఇంద్రుడు వృత్రాసురుడు అనేటటువంటి ఒక అసురుణ్ణి చంపాడు. ఆ వృత్రాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడైనటువంటి అసురుణ్ణి చంపడం వలన ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం వచ్చి, ఆ బ్రహ్మహత్యా దోషాన్ని నుంచి, బ్రహ్మహత్య దోషం గనక ఉంటే అతను ఇంద్ర పదవి నుంచి చ్యుతుడవుతాడు, అంటే అతను ఇంద్ర పదవిలో ఉండలేడు. కాబట్టి అందుకని ఆయన చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ పాపాన్ని నుంచి ఎలా విముక్తుడనవ్వాలి అని అడిగితే, అప్పుడు ఇంద్రుణ్ణి శుద్ధిపరచడం కోసము ఏదైతే బ్రహ్మహత్యా దోషము ఉన్నదో ఆ బ్రహ్మహత్యా దోషాన్ని 4గా విభజించి ఒక పావు భాగాన్ని, మొదటి పావు భాగాన్నేమో అగ్ని యొక్క మొదటి తేజస్సులో, అంటే అగ్ని ప్రజ్వలించగానే వచ్చేటటువంటి జ్వాలలో ఒక పావు భాగము, నదీనాం ప్రథమోదకే అంటే నదులలో నురగలాగా ఏదైతే మనకి బయటకు కనిపిస్తుందో ఆ నురగలోనూ ఒక పావు భాగము, గిరి వృక్షాది భూమౌచ అలాగే గిరులలో అంటే కొండలలో, వృక్షాలలో, నదులలో, ఉదకే అంటే నీళ్లలోనే, అది సముద్రం అవ్వచ్చు, మామూలు నది కూడా అవ్వచ్చు. ఎక్కడైతే నదిలో ఎప్పుడైతే బురద నురుగు కనిపిస్తుందో ఆ నురుగుని ముట్టుకోవద్దు అని కూడా చెప్తారు. అలా గిరి వృక్షాది భూమౌచ అలాగే ఎక్కడెక్కడైతే మనకి ఒక ఇప్పుడు రబ్బర్ లాగా వస్తుంది, ఏ వృక్షాలనైతే గనక కోస్తే స్రవిస్తుందో రబ్బర్ లాంటిది ద్రవం స్రవిస్తుందో ఆ ద్రవంలోనూ ఒక పావు భాగాన్ని, అలాగే రజస్వలైనటువంటి స్త్రీలోనూ ఇంకొక మిగిలిన పావు భాగాన్ని ఆయన ఈ విభజించి బ్రహ్మహత్యా దోషాన్ని చెప్పడం వలన, చేయటం వలన
స్త్రీల రజస్వలైనప్పుడు దోషం ఉన్నది కాబట్టి ఈ దోషం వలన వేరే తెలిసో తెలియకో చేయటం వలన కొన్ని దోషాలకి వాళ్ళు పాత్రులవుతున్నారు అని. ప్రథమేహని చాండాలి, ద్వితీయే బ్రహ్మఘాతకి, తృతీయే రాజకీ ప్రోక్త, చతుర్థేహని శుద్ధ్యతి. అజ్ఞానాజ్ఞానతో వాపి జాత సంపర్క పాతకం తత్పాతక క్షయార్థే వై కార్యేయం ఋషిపంచమి సర్వపాప ప్రశమని సర్వోపద్రవ వినాశని బ్రహ్మక్షత్రియ విక్షూద్రై స్త్రీభి కార్యా విశేషతః. కాబట్టి ఇలా ఈ దోషం ఉండటం వలన తెలిసో తెలియకో చేసినటువంటి అన్ని దోషాలని పోగొట్టుకోవటం కోసమై ఈ ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించాలి. ఇది అందరి చేత బ్రహ్మ క్షత్రియ విక్షూద్రై అన్ని 4 వర్ణాల వారు, ముఖ్యంగా స్త్రీలు దీన్ని విశేషంగా ఆచరించాలి అని చెప్పారు. అలాగే కృష్ణుల వారు అత్రార్థే యత్ పురావృత్తం ప్రవక్ష్యామి కథాత్మకం పురా కృతయుగే రాజా విదర్భాణాం బభూవః సేనజిన్నామ రాజర్షిశ్చాతుర్వర్ణ్యానుపాలకః తస్య దేశే అవసద్ విప్రో వేద వేదాంగపారకః సుమిత్రో నామ రాజేంద్ర సర్వభూతహితే రతః కృషివృత్యా సదాయుక్తః కుటుంబ పరిపాలకః తస్య భార్యా సుసాధ్వీ చ పతిశుశ్రూషణే రతా జయశ్రీర్నామ విఖ్యాత బహుభృత్య సుహృజ్జనా అతిచింతాన్వితాసా చ ప్రావృట్కాలే చ మధ్యమా. కాబట్టి అలాగే కృష్ణుల వారు ఇంకొక కథని కూడా దీనికి సంబంధించి నేను చెప్తాను. కృతయుగంలో విదర్భ దేశానికి సేనజిత్ అనేటటువంటి ఒక రాజర్షి రాజులాగా ఉండేవాడు. ఆయన చాలా మంచిగా పరిపాలన చేసేవాడు. తన రాజ్యంలో వేదాంగాలు చదివినటువంటి సుమిత్రుడు అనే పేరు కలిగినటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు వ్యవసాయం చేసుకుంటూ తన జీవనాన్ని గడిపేటటువంటి వాడు. ఇతనికి జయశ్రీ అనే పేరు కలిగినటువంటి భార్య, చాలా మంచి భార్య ఉండేది. ఆవిడ చక్కగా తన భర్తకి కావాల్సినటువంటి పనులు చేస్తూ తను కూడా వ్యవసాయంలో పాల్గొనుంటూ, అలాగే తన దగ్గర పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా సరిగ్గా చూసుకుంటూ చాలా కర్మాసక్తురాలే, అంటే ఏంటి తన పని చేయటం కోసం చాలా ఆసక్తిగా పనిచేస్తూ ఉండేది. క్షేత్రాదిషు రతా సాధ్వి వ్యాకులీ కృతమానస ఏకదా సా ఆత్మనః ప్రాప్తం ఋతుకాలం అలోకయత్ రజస్వలాపి సా రాజన్ గృహకర్మచకారః భాండాదీన్యస్పృశన్ రాజన్ ప్రాప్తర్తురపి భామిని కాలేన బహుదా సాధ్వీ పంచత్వమగమత్తదా తస్యా భర్తాపి విప్రోసౌ కాలధర్మం అపేయివాన్. తను తన పని చేసుకుంటూ ఒకానొకప్పుడు తను రజస్వలైనప్పుడు అయినా కూడా దాన్ని పరిగణించకుండా తను తన ఇంటిలో ఉన్నటువంటి పనిని చేసిందిట. అంటే ఇంట్లో ఉన్న పని అంటే అన్ని పనులు, రోజు స్త్రీలు ఇంట్లో గృహంలో ఏదైతే కర్మలు చేస్తారో ఆ కర్మలన్నింటినీ కూడా ఆవిడ, అంటే ఇల్లు తుడవడం దగ్గర నుంచి వంట చేయడం వరకు అన్ని పనులు కూడా ఆవిడ ఉన్న ఆ రజస్వల అయినప్పటికీ కూడా ఆవిడ చేసిందిట. ఆవిడ తర్వాత ఆ జన్మలో ఆవిడకేమీ దోషం కలగలే, అంటే ఆ దోషం యొక్క ఫలితం అనేది ఆవిడకి తెలియకపోలేదు. ఆవిడ కాలంలో కాలానుగుణంగా ఆవిడ మరణించింది. తర్వాత కొంతకాలానికి భర్త కూడా మరణించాడు. ఏవం తౌ దంపతీరాజన్ స్వకర్మ వశకౌ తదా భార్యా తస్య జయశ్రీస్సా ఋతు సంపర్క దోషతః శునీయోని సముత్పన్నా శునీచాభూ అభూన్నరేశ్వర తస్యా సంపర్క దోషేణ బలీవర్దో బభూవసః. ఏవం తౌ దంపతీరాజన్ స్వకర్మ వశకౌ తదా. అప్పుడు ఈ ఋతుకాలంలో ఆవిడ ఇట్లా వంటింట్లో పని చేయటం వలన ఆవిడ మరుసటి జన్మలో ఆ దోషం వలన కుక్కగాను, ఆవిడ సంపర్కం కలగడం వలన భర్త ఏమో ఎద్దుగాను పుట్టారుట. వారు చేసుకున్నటువంటి స్వకర్మ వశగౌ తదా అని చెప్పని, అంటే వారు చేసుకున్నటువంటి పని యొక్క ఫలితాన్నే వారు అక్కడ అనుభవిస్తున్నారు అని. ఋతు సంపర్క దోషేణ తిర్యజ్ఞోని ముపాగతౌ. ఋతు సంపర్క దోషం వలన వాళ్ళకి తిర్యక్యోనులు అంటే తక్కువ, అంటే మనుష్య యోని కంటే తక్కువైనటువంటి యోనులలో వాళ్ళకి జన్మ కలిగినది. స్వధర్మ ఆచరణాజ్జాత ఉభా జాతస్మరౌ తథా
సుతస్యైవ గృహే రాజన్ స్మరంతౌ పూర్వపాతకం సుమిత్రస్య చ పుత్రోభూత్ గురుశుశ్రూషణే రతః సుమతిర్నామ ధర్మజ్ఞో దేవతాతిథి పూజకః అథ క్షయాహే సంప్రాప్తే పితుస్తు సుమతిస్తదా భార్యాం ప్రాప పైతృక శ్రద్ధయాన్వితః. వీళ్ళకి సుమతి అనేటటువంటి ఒక మంచి పుత్రుడు వారు మనుష్య జన్మలో ఉన్నప్పుడు కలిగారట. వీళ్ళ చేసుకున్నటువంటి సుకృతం వలన, యద్యపి వీళ్ళు దుష్కృతం వలన కుక్కగాను ఎద్దుగాని పుట్టున, ఆ పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం వలన కుక్కగాను ఎద్దుగాను వారి పుత్రుడి ఇంటనే పుట్టారు అని. అంటే వారి పుత్రుడి ఇంటనే ఎద్దుగాను తండ్రి, కుక్కగాను తల్లి ఉండడం మొదలుపెట్టారు. ఈ సుమతి అంటే ఈ కొడుకుకి చంద్రమతి అనేటటువంటి భార్య ఉండేది. ఆ కొడుకు తన తల్లిదండ్రులకి తన తల్లిదండ్రులకి ఆబ్దీకం అంటే ఆబ్దీకం పెట్టడం కోసం, అంటే మన తద్దినం పెట్టడం కోసం తన భార్యని పిలిచి, అద్య సాంవత్సర దినం పితుర్మే చారుహాసిని భోజనీయాద్ విజా భీరుపాక శుద్ధిర్విధీయతాం తథా కృత పాకశుద్ధి సుమతే శాసనాత్ గృహే ముక్తం పాయస భాండే వై సర్పేణ గరళంతతః. తను తన భార్యను పిలిచి, ఇవాళ నా తండ్రి యొక్క ఆబ్దీకము కాబట్టి మనం ఆబ్దీకం చేసుకోవాలి, దానికి గాను నువ్వు వంటని ఏర్పాటు చెయ్యి అని చెప్పని తన భార్యకి చెప్తే, భార్య భర్త చెప్పినట్టుగానే వంటను ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఆ వంటలో భాగంగా పాయసాన్ని కూడా వండుతుంది. ఆ పాయసంలో సర్పం వచ్చి విషాన్ని వదులుతుందిట. దృష్ట్వా బ్రహ్మవధాద్ భీతా శుని భాండాని సాస్పృశత్ ద్విజభార్యా చ తాం దృష్ట్వా ఉల్మూకేన జఘానః భాండాదీని చ ప్రక్షాళ్య త్యక్త్వా పాకం సుమధ్యమ పునః పాకం చ కృత్వా తో శ్రాద్ధం కృత్వా విధానతః. అప్పుడు ఈ సర్పం అంటే పాము విషాన్ని వదలటం పాయసంలో చూసి కుక్క రూపంలో ఉన్నటువంటి తల్లి వెళ్ళి, ఈ పాయసం గనక తింటే బ్రాహ్మణులే భోక్తలుగా వస్తారు, వాళ్ళు తింటే గనక ఈ వడ్డించినటువంటి యజమానులుగా తన కొడుకుకి కోడలికి కూడా బ్రహ్మహత్యా దోషం వస్తుంది అనే వివేకంతో కుక్క రూపంలో ఉన్నటువంటి తల్లి వెళ్ళి ఆ పాయసాన్ని ముట్టుకుంటుందిట. ఈ పాయసాన్ని కుక్క వచ్చి ముట్టుకోవటం ఆ కోడలు చూసి వెంటనే రోకలితో ఆ నడువు విరగ్గొడుతుందిట, ఆ కుక్క నడువుని విరగ్గొడుతుందిట. దానితో కుక్క వెళ్ళిపోతుంది. తర్వాత వంటని మొత్తం కూడా తీసేసి కుక్క ముట్టుకుందని మళ్ళీ పూర్తిగా వంట చేసి శ్రాద్ధం యథావిధిగా వాళ్ళు నిర్వహిస్తారట. తతోభుక్తేషు విప్రేషు నోచ్ఛిష్టంచ దదౌభైః భూమౌ క్షిప్తం తయా శూన్య ఉపవాసస్తతోభవత్. ఆ కుక్క వచ్చి ఆ పాయసాన్ని ముట్టుకోవటం వలన కలిగిన కోపంతో మామూలుగా రోజు తిన్న తర్వాత మిగిలినటువంటి మెతుకులు కుక్కకి పెట్టేది కోడలు. అంటే అత్తగారు కుక్క రూపంలో ఉన్నటువంటి అత్తగారికి తెలియకుండా, తన అత్తగారు అని తెలియదు, ఆ కుక్కకి పెట్టేదిట. ఈరోజు కుక్క మీద కోపం రావటంతో ఆ మిగిలిన అన్నం కూడా కుక్కకి తను పెట్టలేదు. దానివల్ల ఆ రోజు కుక్క రూపంలో ఉన్నటువంటి ఆవిడ అత్తగారు ఉపవాసమే చేయవలసి వచ్చిందిట. తతోరాత్ర్యాం ప్రవృత్తాయాం సాశుని క్షుధితాభృశం బలీవృద్ధం ఉపాగత్య భర్తారం ఇదమబ్రవీత్. దాంతో తిండి లేకపోవటం వల్ల బాగా ఆకలి బాధతో ఆ కుక్క వెళ్ళి ఎద్దు రూపంలో ఉన్నటువంటి భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఇలా చెప్పిందిట. బుభుక్షితా గృహే భర్తు న దత్తం భోజనాదికం గ్రాసాదికంచ న ప్రాప్తం క్షుధా మాం బాధతే భృశం అన్యస్మిన్ దివసే పుత్రో మమ లేహ్యం దదాత్యసౌ అద్య మహ్యం కిమప్యేష ఉచ్ఛిష్టమపి నో దదౌ పాయసాంతే పపాతాద్య గరళం సర్పసంభవం మయా విచింత్య మనసా మరిష్యంతి ద్విజోత్తమాః సంస్పృష్టం పాయసం గత్వా తత్రాహం తాడితా భృశం దుఃఖితం తేన మే గాత్రం కటిర్భగ్నా కరోమి కిం. తన వెళ్ళి ఎద్దు రూపంలో ఉన్నటువంటి భర్తకి చెప్పుకుంటుంది తన గోడు మొత్తం కూడా
వెళ్ళబూసిందిట. ఇవాళ నాకేమీ అసలు ఏమీ నాకు ఆహారాన్ని పెట్టలేదు, నేను ఇట్లా విషం కక్కడం చూసి నేను వెళ్ళి ముట్టుకున్నాను, దాంతో కోపం వచ్చి నా నడువుని విరగ్గొట్టింది, నేను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నా ఒళ్ళు మొత్తం నొప్పిగా ఉంది, అలాగే నాకు ఆకలి కూడా వేస్తోంది అని అంటే అప్పుడు యద్దు రూపంలో ఉన్నటువంటి భర్త చెప్తాట, తతఃప్రాహ సచా అనడ్వాన్ భద్రే తే పాపజం ఫలం కింకరోమి అశక్తోహం భారబాహోద్య సంస్థితః అద్యాహం ఆత్మజక్షేత్రే వాహితః సకలం దినం మారితశ్చాత్మజేనాహం ముఖం బద్ధ్వా బుభుక్షితః వృథాశ్రాద్ధం కృతం తేన జాతాద్య మమ కష్టత. అంటే ఎద్దు రూపంలో ఉన్నటువంటి తండ్రి అతనంట ఆ మామగారు చెప్తున్నట్ట, నేను నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి, ఇవాళ నేను ఎద్దుగా ఉన్నాను కదా, నాకు తిండి పెట్టకుండా నా మూతిని కట్టేసి నా కొడుకే తన క్షేత్రంలో తన పొలంలో నా చేత చాలా చాకిరీ చేయించుకున్నాడు, నాకు కూడా ఏమీ ఆహారం పెట్టలేదు, ఇవాళ వాడు ఆచరించినటువంటి శ్రాద్ధము వృథానే. ఎందుకు అనంటే పితృప్రీతికై మనం శ్రాద్ధాన్ని ఆచరిస్తాము. ఇప్పుడు పితృవులు ఏ రూపంలో అయితే ఉన్నారో వాళ్ళకి భోజనాదులు కల్పించకపోవటం వల్ల వాళ్ళకి క్లేశమే కలిగింది, అంటే వాళ్ళకి బాధనే కలుగుతోంది కానీ వాళ్ళకి ప్రీతి అనేది కలగట్లేదు. కాబట్టి వాళ్ళ నా కొడుకు ఆచరించినటువంటి ఏదైతే శ్రాద్ధం ఉందో అది నిష్ఫలమైపోయింది అని చెప్పని ఆ ఎద్దు అంటుందిట. అప్పుడు తయో సంవదతోరేవం మాతాపిత్రోశ్చ భారత శ్రుత్వా పుత్రస్తదా వాక్యం యదుక్తంచ తదోభయోః తతో రజన్యాన్ తత్కాలం దదౌ తస్యైవ పూజనం పితరౌ తౌ విదిత్వాతు దత్తవాన్ సుమతిస్తదా తదాసౌ దుఃఖితః పుత్రో జ్ఞాత్వావస్థాన్ తదా తయోః మాతాపిత్రోస్తు రాజేంద్ర దుఃఖతః ప్రస్థితో వనం జ్ఞాతుమిచ్ఛామి కష్టం వై మాతాపిత్రోశ్చ భారత తత్ర గత్వా జ్ఞానవర్ధాన్ ఋషీన్ సప్తవనాశ్రితాన్ ప్రణిపత్యాబ్రవీద్వాక్యం హితంచైవ తదాతయోః. ఇలా ఈ ఎద్దు కుక్క రూపంలో ఉన్నటువంటి భార్యాభర్తల యొక్క సంవాదాన్ని కొడుకు దూరంగా ఉండి వింటాట. విని చాలా మనస్తాపం చెంది వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఏర్పరిచి ఇలా ఎందుకయింది అని చెప్పని, వీళ్ళు ఎందుకు ఇలా ఈ తిర్యగ్యోనుల్లో వీళ్ళు ఎందుకు జన్మను ఎత్తవలసి వచ్చింది అని చెప్పని చాలా దుఃఖితుడై దాని సమాధానాన్ని తెలుసుకోవడం కోసం అరణ్యాలలో ఉండేటటువంటి ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతాట. కథయధ్వం విప్రవర్యాః ప్రశ్నమేకం సమాహితాః కేన కర్మ విపాకేన పితరౌ మే తపోధనాః ఇమాం అవస్థాం సంప్రాప్తౌ ముచ్యేతే పాతకాత్ కథం. వెళ్ళి వాళ్ళని అడుగుతారట, అయ్యా మా తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళు ఏం పాపం చేయటం వల్ల, అంటే ఏ పాపము యొక్క విపాకము వలన, అంటే పాపము యొక్క ఫలితం వలన వాళ్ళు ఈ రోజున ఇలా ఈ రెండు తిర్యగ్యోనులలో ఎద్దుగాను కుక్కగాను వాళ్ళు పుట్టడానికి గల కారణం ఏమిటి అని చెప్పని వాళ్ళు అడుగుతారట. ఆయన వెళ్ళి ఋషులను అడిగితే తదాకరణ్య వచస్తస్య సుమతేర్దుఃఖితస్య చ ఋషిః సర్వతపో నామ సర్వయజ్ఞః కరుణాన్వితః సుమతిం ప్రత్యువాచేదం తత్పితోర్ముక్తయే తదా. అప్పుడు ఆయన సర్వతపుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఋషి ఆయన నీ చెప్పడం మొదలు పెడతాడట. తవమాత్ర పురా విప్ర స్వగృహం బాలభావతః ఋతుం ప్రాప్తం విదిత్వాతు సంపర్కం అకరోద్విజ తేన కర్మ విపాకేన శునీయోని ముపాగత పితాపి స్పర్శదోషేణ బలీవర్దో బభూవః అని. అంటే అప్పుడు ఆయన చెప్తాట, నీ తల్లి ఆవిడ పూర్వజన్మలో బాలభావతః అంటే అజ్ఞానం వలన, అంటే పిల్లల చేష్ట బాలభావము అని అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి అవివేకం వలన ఆవిడ రజస్వరయ్యి కూడా నీ తండ్రి దగ్గరికి వెళ్ళింది, అలాగే చేయకూడనటువంటివి కూడా అన్నీ ఆచరించటం వలన ఆ వచ్చిన పాపమే వలనే ఆవిడ ఈ రోజున ఇట్లా ఈ జన్మని పొందింది అని చెప్పని. ఏతయోర్ముక్తికామార్థం కురుత్వం ఋషిపంచమీం భార్యజా సహ విప్రేంద్ర ఋషీన్ సంపూజ్య యత్నతః ఆచరస్వ వ్రతం తత్ర సప్తవర్షం ద్విజోత్తమ అంతే చోద్యాపనం కుర్యాద్ విత్తశాఠ్య వివర్జితః.
అందుకని నువ్వు నీ తల్లిదండ్రులకు ఈ ఏదైతే దోషం ఉన్నదో ఆ దోషాన్ని పోగొట్టడం కోసము నువ్వు ఋషిపంచమి వ్రతాన్ని 7 ఏళ్ల పాటు నువ్వు చెయ్యి. ఎటువంటి లోపాన్ని నీకు ఎంత శక్తి ఉంటే నీ శక్తిని అనుసరించి నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పి చెప్తాడట. శాకాహారస్తు కర్తవ్యో నివార్యైకాంతికం తథా ఫలమూలం కృష్ణభూమి జాతం యత్తు న భక్షయేత్. ఈ ఋషిపంచమి వ్రత నియమాలలో ఏమిటి అనంటే నీవారములు అనే తృణధాన్యాలతో వంట వండాలి. అలాగే కృష్ణభూమి అంటే నల్లరేగడి భూమిలో ఏదైతే ఫలమూలాదులు ఏవైతే ఉత్పన్నమవుతాయో వాటిని వదిలి మిగతా వాటిని భక్షించాలి. ఇది కూడా ఈ వ్రతంలో ఒకానొక నియమము అని చెప్తాడు. ప్రాప్య భాద్రపదే మాసి శుక్లపక్షస్య పంచమీం తస్యాం మధ్యాహ్న సమయే నద్యాదౌ విమలే జలే కృత్వా పామార్గ సమిధా దంతధావనాదిమాదితః ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే సంప్రార్థ్య అనేన మంత్రేణ కుర్యాద్వై దంతధావనం. అందుకని భాద్రపద శుక్లమాసం యొక్క పంచమీ తిథియందు మధ్యాహ్న కాలంలో నదికి వెళ్ళి అక్కడ అపామార్గం అంటే ఉత్తరేణి యొక్క సమిధని తీసుకొని దంతధావనాన్ని మొదట చెయ్యాలట. ఎందుకు ఏం చెప్తూ చెయ్యాలంటే ఒక శ్లోకాన్ని చెప్పారు. ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశు వసూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే. ఓ వనస్పతి, నాకు ఆయుస్సుని వర్చస్సుని సంతానాన్ని అలాగే పశు వసువుని సకల సంపదలని బ్రహ్మప్రజ్ఞని అలాగే మేధస్సుని అన్నిటినీ కూడా నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఆ వనస్పతితో అంటే ఉత్తరేణి పుల్లతో మొదట దంతధావనాన్ని ఆచరించాలిట. ముఖ దుర్గంధనాశాయ దంతానాంచ విశుద్ధయే విష్ఠీవనాయ చ గాత్రాణం కుర్వేహం దంతధావనం. ఎందుకని దంతధావన చేయాలట అంటే మొదటిది ముఖ దుర్గంధనాశాయ, నోట్లో ఉన్నటువంటి దుర్గంధాన్ని పోగొట్టుకోవడం కోసం. అలాగే దంతానాం విశుద్ధయేచ అంటే పళ్ళని శుభ్రపరచుకోవడం కోసం. ష్ఠీవనాయచ గాత్రాణం అంటే శరీరంలో పటుత్వం కోసము ఈ దంతధావనాన్ని ఆచరించాలిట. అనేదంతాన్ సంశోధ్య స్నాయాన్ మృత్స్నానపూర్వకం తిలామలక కల్కేన కేశాన్ సంశోధ్య యత్నతః పరిధాయ నవేశుద్ధే వాససి యుక్ సమాహితః విధాయ నిత్యకర్మాణి గత్వా ద్వారవతీన్ ఋషీన్. అప్పుడు ఆ దంతధావన చేసుకొని ఆ మృత్తికా స్నానాలని ఆచరించి తిలామలక కల్కేన అంటే తైలంతో అభ్యంగన, అలాగే మనకి కుంకుడుకాయ అలాగే ఏదైతే మిగతా ఉంటాయో వాటితో తలస్నానాదుల్ని చేసుకొని, ఉసిరికాయలు వాటితో తలస్నానాదులు చేసుకొని కొత్త వస్త్రాలు కట్టుకొని నిత్యకర్మాలన్నింటినీ కూడా ఆచరించుకొని ఋషులందరినీ కూడా ఆవాహన చేయాలిట. పిలిచి స్నాపయేద్ విధివద్భక్త్యా పంచామృత రసైశుభైః చందనాగరు కర్పూరైః విలప్య చ సుగంధిభిః పూజయేద్ వివిధైః పుష్పైః గంధధూపాదికైః సమాచ్ఛాద్య శుభైర్వస్త్రైః సోపవీతైర్యథావిధి తతో నైవేద్య సంపన్నైః అర్ఘ్యం దద్యాత్ శుభైః ఫలైః పూజయస్వ ఋషీన్ దివ్యాన్ అరుంధత్యా సమన్వితాన్ కశ్యపో. ఇలా వాళ్ళందరినీ కూడా ఆవాహన చేసి వాళ్ళందరికీ కూడా స్నానాదులు పంచామృతాలతో చేసి చందనాగరు కర్పూరాలతో వాళ్ళందరికీ కూడా షోడశోపచార పూజలు చేసి అలాగే నైవేద్యాదుల్ని అర్ఘ్యాదుల్ని ఇచ్చి వాళ్ళని అందరినీ కూడా పూజ చేయాలట. ఎవరు వారు అంటే కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్వసిష్ఠశ్చ సాధ్వీ చైవాప్యరుంధతి మంత్రేనానేన సప్తర్షీన్ పూజయేత్సు సమాహితః. ఈ చెప్పిన శ్లోకంతో వారందరికీ కూడా పూజని చేయాలట. వ్రతేనత్తు ఋషిపంచమ్యాః కృతేనైవ ద్విజోత్తమ ఋతు సంపర్కజో దోషాః క్షయం యాంతి న సంశయః. ఈ ఋతుపంచమి వ్రతం చేయటం వలన ఋతు సంపర్కం అంటే రజస్వలైనటువంటి సమయంలో చేయకూడనటువంటివి చేయటం వలన వచ్చేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. తచ్ఛృత్వా సుమతిర్వాక్యం పరమం తు ఋషిభాషితం గృహమేత్య వ్రతం చక్రే సభార్య శ్రద్ధయాన్వితః వ్రతం తు ఋషిపంచమ్యాః సర్వపాప ప్రణాశనం కృత్వా సర్వం యథోక్తం చ మాతాపిత్రోః ఫలం దదౌ వ్రతపుణ్యఫలప్రభావేన
మాతా తస్య శ్వయోనితః ముక్తా నృపతిశార్దూల విమాన పరమాస్థితా దివ్యాంబరధరా భూత్వా గతా స్వర్గం చ భారత పితాపి చ మృతో గచ్చత్ సుమతిః పశుయోనితః స్వర్గం ప్రాప్తో మహారాజ వ్రతస్యాస్య ప్రభావతః దివ్యాంబరధరో భూత్వా గతస్వర్గం స భారత. కాబట్టి ఇలా ఇది విని వెంటనే సుమతి తన భార్యతో కలిసి ఈ ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించాడు. ఎందుకు? తల్లిదండ్రులకు ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టడం కోసం. అతను ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తల్లి ఏమో స్వయోని నుంచి అంటే కుక్కగా తన జీవితాన్ని చాలించింది, తండ్రి కూడా ఎద్దుగా తన జీవితాన్ని చాలించి ఇద్దరు కూడా స్వర్గానికి వెళ్ళి అక్కడ వారు వారి ప్రారబ్ధాన్ని అనుసరించి స్వర్గంలో వాళ్ళు భోగాలను అనుభవించారుట. కాయికం వాచికం చావాపి మానసం యచ్చ దుష్కృతం తత్సర్వం విలయం యాంతి వ్రతస్యాస్య ప్రభావతః తస్య యజ్జాయతే పుణ్యం తచ్ఛృణుష్వ నృపోత్తమ సర్వవ్రతేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సర్వదానేషు దత్తేషు తద్వై తద్వ్రతమాచరేత్ కురుతే యా వ్రతం నారీ సా భవేత్ సుఖభాగిని రూపలావణ్యయుక్తా చ పుత్రపౌత్రాది సంయుత ఇహలోకే సుఖం యాయాత్ పరత్ర చ పరాంగతిం ఏతత్తే కథితం రాజన్ వ్రతానాం ఉత్తమం వ్రతం సర్వసంపత్ప్రదం చైవ నారీణాం పాపనాశనం ధనం యశశ్చ సర్వం చ పుత్రానపి యుధిష్ఠిర పఠతాం శృణ్వతాం చాపి కుర్యాత్ పాపప్రణాశనం. అలాగా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కాయికం అంటే దేహంతో కానీ, వాచికం మాటతో కానీ, మానసం అంటే మనస్సుతో కానీ ఏదేదైతే పాపకర్మలని ఆచరించడం వలన ఏ పాపమైతే కలుగుతుందో ఆ దోషమంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన పోతుంది. అలాగే ఈ ఆచరించడం వలన ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వచ్చినటువంటి పుణ్యం వలన అన్ని సుఖాలని కూడా ఇహలోకంలోనూ పరలోకంలోనూ పొందుతారు. అలాగే ఏ నారీ అయితే, ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తుందో ఆవిడకి సకల సుఖాలు సకల సంపదలు కూడా కలుగుతాయి అని చెప్పని, అలాగే ఈ వ్రత కథని చదివిన వారికి విన్నవారికి కూడా మంచి గతులు కలుగుతాయి అని చెప్పని చెప్పారు. ఉద్యాపన కూడా చెప్పాలి. ఉద్యాపన విధి అప్పుడే కాదు. ఇది శ్రీ భవిష్యోత్